అందరికీ నమస్కారం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యక్తిగత భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి ఆయనను అపాయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన ప్రాణానికే ముప్పుకునేటువంటి కుట్రను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇది ఇంతకు ముందు గతంలో కూడా నిజంగానే సెక్యూరిటీ అవసరం లేదనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు. కానీ బీజేపీ తోటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రపూరిత చీకటి దోస్తాన్లో భాగంగానే బండి సంజయ్ వ్యక్తిగత విషయంలో ఆయన కొడుకుకు అన్యాయం జరిగిందని ఆయన ఫీల్ అయ్యి వాళ్ళిద్దరు చీకటి ఒప్పందంతో ఈరోజు ఆ కేసులో ముఖ్యంగా ఒక పేద మహిళకు జరిగిన అన్యాయానికి ఆయన వెన్నుదన్నుగా ఉండి ఆ మహిళకు న్యాయం జరిగకపోవడం కోసం కొట్లాడేటువంటి విషయంలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ముంగట ఉండడం వలన ఈ విషయాన్ని ఆయన ఎట్లయినా అణచివేయాలి, ఆయన వ్యక్తిగత భద్రతను తగ్గించాలన్నటువంటి దురుద్దేశంతో కుట్రపూరితంగా చీకటి దోస్తాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు బీజేపీ చేస్తున్నటువంటి నాటకంలో ఆయన భద్రతను తగ్గించేటువంటి అంశం అనేది మెలిపడి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ప్లస్ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాలు, బహుజన సంఘాల నాయకులు అందరూ గమనించి ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి జరుగుతుంది. రేపు మీలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ అయినటువంటి అధికారులు ఎవరికైనా జరగచ్చు, మీ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వ్యక్తులకే జరగచ్చు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అతను ఎన్నో అవార్డులను, ఎంతో మంది పెద్ద పెద్ద సర్వీసులు చేయడం వల్ల వచ్చినటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్రపతి చేత ఆయన అందుకున్నటువంటి గొప్ప అధికారి. అలాంటి అధికారికి ఈ రోజు చీడపురుగుల నుంచి కానీ, రౌడీ సీట్ల నుంచి కానీ, ఇలాంటి చీకటి ఒప్పందంతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకుల కుట్రలతో కానీ ఆయనకు ప్రాణహాని ఉన్నది. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తిని, ప్రవీణ్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని కాపాడుకున్నటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఓటరుకు, ప్రతి ఒక్క ప్రజకు, ప్రతి ఒక్క ప్రజానిధులకు, ప్రతి బహుజన వ్యక్తులకు అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళ బాధ్యత. కాబట్టి వాళ్ళందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ ప్రవీణ్ కుమార్ గారి వెనకాల ఉండాలని చెప్పేసి ఆయనకు వ్యక్తిగత భద్రతను పెంచి ఆయనను ప్రజా సమస్యలపై నిత్యం కొట్లాడే వ్యక్తిగా మనకు వెనుక నిలబడాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వెనకాల ఉన్న మీరు కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యం బతికుండాలంటే పెద్ద పెద్ద నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యక్తిగత భద్రతకు మనందరం తోడ్పాటు ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం కోసం ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నేను మీ ఒంటేరు చక్రి, బీఆర్ఎస్ నాయకుడు. జై భీమ్.